హాయ్ ఫ్రెండ్స్, మీకోసం బలవంతం పెళ్లి పార్ట్ 3. తన యజమాని కూతురు మీద ఇప్పుడు తన ధర్మపత్ని అయిన హేమలత మీద కన్ను వేసిన ఆ అదృశ్య శత్రువును మట్టి కరిపించడానికి ఆ నిశ్శబ్ద అగ్నిపర్వతం బద్దలవడానికి సిద్ధమవుతోంది. లోపల చాంబర్లో హేమలత తన పనుల్లో మునిగిపోయింది. రామ్తో జరిగిన సంఘటనను మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమెకు తెలియదు, ఈ రాత్రి ఆనంద నిలయంలో జరగబోయే ఒక భయంకరమైన సంఘటన ఆమె జీవితాన్ని, రామ్ పట్ల ఆమెకున్న అభిప్రాయాన్ని సమూలంగా మార్చేయబోతుందని. ఈ మూగ యుద్ధంలో తన అహంకారం ఓడిపోయి ఆ నిశ్శబ్ద రాక్షసుడి అసలు రూపం ఆమె ముందుకు ఆవిష్కారం కాబోతుందని. సాయంత్రం 6 గంటలు దాటింది. నగరపు రద్దీ నెమ్మదిగా పెరుగుతోంది. సంజీవిని ఆసుపత్రి ముందున్న పెద్ద గులాబీ మొక్కల మీద వీస్తున్న గాలిలో ఏదో తెలియని బరువు ఉంది. హేమలత తన క్యాబిన్లోంచి బయటకు వచ్చేసరికి ఆసుపత్రి కారిడార్లన్నీ ప్రశాంతంగా మారాయి. రోజంతా ఎడతెగని పని, వరుసగా చూసిన పేషెంట్లు, ఆపరేషన్ థియేటర్లో గడిపిన గంటలు ఆమెను శారీరకంగా అలిసిపోయేలా చేశాయి. కానీ మనసు మాత్రం ఉదయం జరిగిన సంఘటన చుట్టినే గిరికీలు కొడుతోంది. ఆ పగిలిన కాఫీ కప్పు, కింద పడి ఏరుతున్న రామ్, అతని వేలు నుంచి కారుతున్న రక్తం, తన కోపం, అహంకారం అన్నీ ఒక సినిమా రీల్లా ఆమె కళ్ళ ముందు మెదులుతున్నాయి. తనంత కఠినంగా మాట్లాడి ఉండకూడదేమో అన్న ఒక చిన్న అపరాధ భావం ఆమె మనసులో ఎక్కడో మూలను తొలిచేస్తోంది. కానీ వెంటనే ఆమెలోని అహంకారం, డాక్టర్ అన్న గర్వం పడగ విప్పి ఆ భావాన్ని అణిచేశాయి. లేదు, వాడు కావాలనే నా పరువు తీయడానికి అలా చేశాడు, వాడి మీద జాలి పడాల్సిన అవసరం నాకు లేదు అని తనకు తానే సర్ది చెప్పుకుంటూ లిఫ్ట్ ఎక్కింది. కింద పార్కింగ్ ఏరియాలో హేమలత కారు దగ్గర రామ్ ఎదురు చూస్తున్నాడు. అతడు ఎప్పటిలాగే కార్ డోర్ తీసి చేతులు కట్టుకుని తల వంచుకొని నిలబడ్డాడు. హేమలత కారు దగ్గరకు వస్తూనే అతని చేతి వైపు చూసింది. పగిలిన గాజు పెంకలు కోసుకున్న చోట ఒక చిన్న బ్యాండేడ్ వేసింది. అది చూడగానే ఆమె గుండెల్లో ఏదో సన్నని ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపించింది. కానీ మొహంలో ఆ భావాన్ని ఏమాత్రం కనపడనివ్వకుండా విసుగ్గా కారెక్కి కూర్చుంది. రామ్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు. కార్ ఆనంద నిలయం వైపు సాగుతోంది. వెనక సీట్లో కూర్చున్న హేమలత కళ్ళు మూసుకుని తల ఆనించుకుంది. కార్ అద్దం గుండా రామ్ ఆమె ముఖాన్ని ఒక్కసారి చూశాడు. ఆ ముఖంలో ఉన్న అలసట గమనించి కారు ఏసీని కొద్దిగా తగ్గించి రేడియోలో అత్యంత మృదువైన వాయిద్య సంగీతాన్ని చాలా తక్కువ వాల్యూమ్తో ఆన్ చేశాడు. ఆ చిన్న మార్పు హేమలతకు ఎంతో హాయినిచ్చింది. ఆమె మనసు అది ఒక ఓదార్పులా అనిపించింది. కానీ ఆ పని చేసింది తనను ద్వేషించే వ్యక్తే అన్న విషయం ఆమెను మరింత ఇబ్బందికి గురి చేసింది. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతోంది. ఆ మౌనం ఒక పెద్ద గోడలా ఇద్దరిని విడదీస్తోంది. హేమలతకు ఆ నిశ్శబ్దం ఊపిరాడకుండా చేస్తోంది. ఏదో ఒకటి మాట్లాడాలి. అతన్ని మళ్ళీ తన మాటలతో గాయపరచాలని, తన కోపాన్ని తీర్చుకోవాలని ఆమె ఊళ్ళూరుతోంది. చూడరామ్, హేమలత గొంతు మౌనాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చింది. కారు వేగాన్ని కాస్త తగ్గించి, చెప్పండి అమ్మగారు అన్నాడు ఎప్పటిలాగే వినయంగా. ఇంట్లో నాన్నగారి ముందు నువ్వు మొగుడిలా నాటకాలు ఆడినా బయట మాత్రం నీ స్థాయి దాటి ప్రవర్తించొద్దు. ఈరోజు హాస్పిటల్లో నువ్వు చేసిన పనికి నా స్టాఫ్ అంతా నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? నా పరువు పోయింది. ఇక మీదట నా క్యాబిన్ వైపు అడుగు పెట్టొద్దు, అర్థమైందా? కఠినంగా అంది హేమ. రామ్ ముఖంలో ఎలాంటి మార్పు లేదు. అలాగే నమ్మగారు, మీ పరువుకు భంగం కలిగేలా నేనెప్పుడూ ప్రవర్తించను. నా వల్ల మీకు కలిగిన ఇబ్బంది క్షమించండి అన్నాడు నెమ్మదిగా. ఆ మాటలకి హేమలత ఇంకాస్త చిరాకు వచ్చింది. తాను ఎంత తిట్టినా వాడు పడడం ఏంటి? వాడికి పౌరుషం, రోషం లాంటివి ఏమీ లేవా? ఒక మనిషి ఎప్పుడూ ఇంత ప్రశాంతంగా, ఇంత నిర్లిప్తంగా ఎలా ఉండగలడు? వాడి ఈ మౌనం వెనుక ఏదో పెద్ద కుట్ర ఉండి ఉంటుందేమో అని ఆమె మనసు అనుమానించసాగింది. కారు ఆనంద నిలయం గేటు దాటి లోపలికి ప్రవేశించింది. ఇంటి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. విశ్వనాథ్ గారు వరండాలో కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నారు. హేమలతను చూడగానే ఆయన ముఖం వికసించింది. వచ్చావా అమ్మా? ఈరోజు చాలా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దాం అన్నారు ఆప్యాయంగా. హేమలత తండ్రికి ఎదురు చెప్పలేక లోపలికి వెళ్ళి తన గదిలోకి చేరుకుంది. స్నానం చేసి ఒక సాధారణ కాటన్ చీర కట్టుకుని కిందికి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర అంతా సిద్ధంగా ఉంది. విశ్వనాథ్ గారు ఒక కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఆయన పక్కనే మరో 2 కుర్చీలు ఉన్నాయి. హేమలత వెళ్ళి తండ్రి పక్కన కూర్చుంది. కొద్దిసేపటికి రామ్ చేతులు కడుక్కుని అక్కడికి వచ్చాడు. అతను ఎప్పుడూ కూర్చునే పనివాళ్ళ స్థానంలో కాకుండా విశ్వనాథ్ గారి సూచన మేరకు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. హేమలతకు అది చూసి ఒళ్ళు మండిపోయింది. తన తండ్రి కూర్చునే టేబుల్ దగ్గరకు ఒక డ్రైవర్ వచ్చి కూర్చోవడం ఆమె అహంకారాన్ని దెబ్బతీసింది.
ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది. విశ్వనాథ్ గారు అది గమనించారు. కూర్చో రామ్ అన్నారాయన. రామ్ సంకోచిస్తూ హేమలత వైపు ఊరకంట చూసి ఆమెకు దూరంగా ఉన్న కుర్చీలో తల వంచుకుని కూర్చున్నాడు. పనివాళ్ళు వడ్డించడం మొదలుపెట్టారు. భోజనం ఎంతో నిశ్శబ్దంగా సాగుతోంది. ఆ నిశ్శబ్దాన్ని భరించలేక విశ్వనాథ్ గారే మాటలు కలిపారు. హేమా, ఈరోజు హాస్పిటల్లో అంతా సవ్యంగా జరిగిందా? ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని అడిగారాయన. హేమలత చురుక్కున రామ్ వైపు చూసింది. సవ్యంగా ఎందుకు జరుగుతుంది నాన్నగారు? ఇబ్బందులు ఏమన్నా ఉంటే మన ఇంట్లో ఉన్న ఈ మహానుభావుడే సృష్టిస్తాడు, కానీ నా వృత్తిలో నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈరోజు ఏకంగా నా క్యాబిన్ దాకా వచ్చేసి అందరి ముందు నా పరువు తీశాడు అని ఉదయం జరిగిన సంగతంతా తన కోపంతో రంగరించి తండ్రికి చెప్పింది. విశ్వనాథ్ గారు ఒక క్షణం ఆగి రామ్ వైపు చూశారు. రామ్ ముఖంలో ఎలాంటి అపరాధ భావం లేదు, కానీ అతని కళ్ళల్లో విశ్వనాథ్ గారికి మాత్రమే అర్థమయ్యే ఒక సందేశం ఉంది. ఏదో జరగకూడనిది జరగబోయిందని, దాన్ని రామ్ ఆపాడని విశ్వనాథ్ గారికి అర్థమైంది. ఏదో పొరపాటు జరిగి ఉంటుందిలేమ్మా, రామ్ నీ మీద ఉన్న భక్తితో అభిమానంతో అలా చేసి ఉంటాడు. అందులో వాడు తప్పులేదు. నువ్వు అనవసరంగా కోప్పడకు అని సర్ది చెప్పబోయారు విశ్వనాథ్ గారు. భక్తి, అభిమానం ఏంటి నాన్నగారు మీరు మాట్లాడుతున్నది? వాడు మన డ్రైవర్. వాడికి మన మీద భక్తి ఉంటే అది వాడి డ్యూటీల్లో చూపించాలి, నా మీద పెత్తనం చెలాయించడంలో కాదు. మీరు వాడికి ఎందుకంత ఒత్తాసు పాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు వాడికి మీరు రుణపడి ఉండడానికి కారణమేంటి? అది చెప్తే నా ఆస్తంతా రాసి చేసి వాడిని వదిలించుకుంటాను అని ఆవేశంగా అంది హేమలత. గదిలో ఒక్కసారి నిశ్శబ్దం ఆవరించింది. విశ్వనాథ్ గారి ముఖం పాలిపోయింది. ఆయన చేతిలో ముద్ద అక్కడే ఆగిపోయింది. రామ్ తల పైకెత్తి విశ్వనాథ్ గారి వైపు చూశాడు. ఆ చూపులో మీరేం మాట్లాడొద్దు అన్న హెచ్చరిక ఉంది. ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడవద్దు హేమా. నీకు సమయం వచ్చినప్పుడు నేనే అన్నీ చెబుతాను. దయచేసి ఇప్పుడు నన్ను ఏమీ అడక్కు అని విశ్వనాథ్ గారు చేతులు కడుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. హేమలతకు తండ్రి ప్రవర్తన ఎంతో వింతగా అనిపించింది. ఆయన ఎప్పుడు తన దగ్గర ఏమీ దాచలేదు. కానీ ఈ రామ్ విషయంలో ఆయన ఎందుకింత రహస్యంగా ఉంటున్నారు? అసలు రామ్ గతమేంటి? ఈ ఆలోచనలతో ఆమె బుర్ర వేడెక్కిపోయింది. భోజనం సగంలోనే వదిలేసి కోపంగా పైకి తన గదిలోకి వెళ్ళిపోయింది. రామ్ నెమ్మదిగా తన భోజనం ముగించి చేతులు కడుక్కొని ఆనంద నిలయం ఆవరణ అంతా ఒకసారి కలయతిరిగాడు. ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ, తోటలో చెట్లు, గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ నిద్రమత్తు అన్నీ అతను అత్యంత నిశితంగా గమనించాడు. రాత్రి 10 దాటుతోంది. వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులు లేకుండానే బలమైన ఈదురుగాలు వీచడం మొదలైంది. ఆ గాలికి తోటలోని పెద్ద పెద్ద మామిడి చెట్లు భయంకరంగా ఊగుతున్నాయి. ఎండుటాకులు గాల్లో ఎగురుతూ ఒక రకమైన నిశ్శబ్దాన్ని సృష్టిస్తున్నాయి. రామ్ లోపలికి వచ్చి తలుపులన్నీ గడియలు సరిగ్గా వేసి ఉన్నాయో లేదో స్వయంగా సరిచూసుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా మేడమెట్లెక్కి హేమలత గది వైపు వెళ్ళాడు. గది తలుపులు మూసి ఉంది. అతను నెమ్మదిగా తలుపు తట్టాడు. లోపల మంచం మీద పడుకునే ఆలోచనలో ఉన్న హేమలత ఉలిక్కిపడింది. ఎవరు అని అడిగింది కటువుగా. నేనమ్మగారు, రామ్ని. బయట నుంచి సమాధానం వచ్చింది. హేమలతకు చిరాకుతో పాటు కాస్త భయం కూడా వేసింది. తన సొంత గదిలో తనకు స్వేచ్ఛగా ఉండలేని పరిస్థితి. నాకు నిద్ర వస్తుంది, నువ్వు కింద ఎక్కడైనా పడుకో, ఇక్కడికి రావద్దు అని గట్టిగా చెప్పింది. క్షమించండి అమ్మగారు, వాతావరణం బాగోలేదు, నేను బయట పడుకోలేను. పైగా అయ్యగారి ఆజ్ఞ నేను ధిక్కరించలేను. దయచేసి తలుపులు తీయండి. రామ్ గొంతులో వినయంతో పాటు ఒక స్థిరమైన పట్టుదల ఉంది. హేమలతకు ఇక వేరే దారి లేక కోపంగా వెళ్ళి తలుపు తీసింది. వచ్చి చావండి, నా కర్మ. కాని విను, నువ్వు కిటికీ దగ్గర ఉన్న ఆ మూలలోనే ఉండాలి. నా మంచం వైపు కన్నెత్తి చూసినా నీ కళ్ళు పీకేస్తాను అని పళ్ళు కొరుక్కుంటూ బెదిరించింది. రామ్ ఏమాత్రం చెలించకుండా లోపలికి వచ్చి తన చాపను ఎప్పటిలాగే కిటికీకి కాస్త దూరంగా పరుచుకున్నాడు. అలాగే నమ్మగారు, మీరు ప్రశాంతంగా నిద్రపోండి. నేను మీకు ఎటువంటి ఆటంకం కలిగించను అని చెప్పి లైట్లు ఆర్పేశాడు. గదిలో చిన్న నైట్ ల్యాంప్ వెలుగు మాత్రమే ఉంది. హేమలత వెళ్ళి మంచం మీద పడుకుని దుప్పటి ముఖం మీద కప్పుకుంది. బయట గాలి రోద ఎక్కువైంది. కిటికీ అద్దాలు గాలికి టపటపలాడుతున్నాయి. గదిలో వాతావరణం ఎంతో గంభీరంగా కాస్త భయపెట్టేలా ఉంది. హేమలతకు నిద్ర రావడం లేదు. రకరకాల ఆలోచనలు ఆ మనసును తొలిచేస్తున్నాయి. తను ఎంత కఠినంగా మాట్లాడినా వాడి ముఖంలో కనీసం కోపం కానీ అవమానం కానీ ఎందుకు కనిపించడం లేదు? వాడి కళ్ళల్లో ఒక వింతైన ప్రశాంతత, ఒక స్థిరత్వం ఉన్నాయి. అవి ఒక సాధారణ డ్రైవర్కు ఉండే లక్షణాలు కావు.
ఎందుకో వాడిని చూస్తుంటే ఒక పక్క కోపం వస్తున్నా మరో పక్క ఎక్కడో లోపల ఒక భద్రతా భావం ఎందుకు కలుగుతుంది. చిచి, నేనేంటి వాడి గురించి ఇలా ఆలోచిస్తున్నాను. వాడు నా పాలిట ఒక శని. వాణ్ణి ఎలాగైనా వదిలించుకోవాలి అని పదే పదే మనసును కంట్రోల్ చేసుకుంటూ ఆ ఆలోచనల అలసటతో ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. కానీ రామ్కి నిద్ర లేదు. తను నేల మీద చాపపైన కూర్చుని కిటికీ అద్దంలోంచి బయట చీకట్లోకి చూస్తున్నాడు. అతని కళ్ళు చీకటికి అలవాటు పడి బయట జరుగుతున్న ప్రతి కదలికను అత్యంత స్పష్టంగా పసిగడుతున్నాయి. బయట గాలి హోరు పెరుగుతుంది. సన్నగా చినుకులు మొదలయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల సమయం. ఆనంద నిలయం ప్రహరీ గోడ మీద ఒక నల్లటి నీడ కదిలింది. ఆ నీడ అత్యంత నైపుణ్యంతో ఎటువంటి శబ్దం లేకుండా లోపలికి దూకింది. తోటలోని చెట్ల వెనుక దాక్కుంటూ ఒక పాములా మెల్లమెల్లగా ఇంటివైపు వస్తున్న ఒక ముసుగు వ్యక్తి. వాడి చేతిలో ఒక పదునైన విషం పూసిన చిన్న కత్తి ఉంది. వాడి లక్ష్యం స్పష్టం. డాక్టర్ హేమలత అంతం చేయడం, తద్వారా విశ్వనాథ్ గారి కోలుకోలేని దెబ్బ కొట్టడం. ఉదయం హాస్పిటల్లో తను వైఫల్యమయ్యాడు. కానీ ఈ రాత్రి ఈ ఇంట్లో ఆమెను కాపాడేవాడు ఎవరూ లేరన్న ధీమాతో వాడు వచ్చాడు. వాడికి తెలియదు ఆ ఇంట్లో ఒక మృగరాజు నిశ్శబ్దంగా కాపలా కాస్తున్నాడని. ఆ ముసుగు వ్యక్తి ఇంటి వెనుక భాగంలో ఉన్న ఒక పైపు పట్టుకుని చాలా సునాయాసంగా పై అంతస్తుకు ఎక్కుతున్నాడు. హేమలత గది కిటికీ వైపు వస్తున్నాడు. గదిలో చాప మీద కూర్చున్న రామ్ చెవులు ఒక్కసారిగా నిక్కబొడుచుకున్నాయి. కిటికీ బయట ఒక చిన్న అలికిడి. గాలి హోరును, వర్షం శబ్దాన్ని మించి ఒక పిల్లి నడక లాంటి శబ్దం అతనికి వినిపించింది. రామ్ కళ్ళు నిప్పులు చెరిగాయి. ఒక క్షణం కూడా ఆలోచించకుండా, ఎటువంటి శబ్దం చేయకుండా అతను లేచి నిలబడ్డాడు. అతని కదలిక ఒక వేటాడుతున్న చిరుతపిల్ల ఎంతో చురుగ్గా నిశ్శబ్దంగా ఉన్నాయి. మంచం మీద హేమలత గాఢ నిద్రలో ఉంది. ఆమెకి ఏమీ తెలియదు. కిటికీ అద్దం వెలుపల ఆ ముసుగు వ్యక్తి తల కనిపించింది. వాడు ఒక చేత్తో కిటికీ అంచు పట్టుకుని మరో చేత్తో తన దగ్గరున్న చిన్న ఇనుప పరికరంతో కిటికీ గడియను తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడి కళ్ళు లోపల మంచం మీద నిద్రపోతున్న హేమలత వైపు ఉన్నాయి. ఆ క్రూరమైన కళ్ళల్లో ఆమె ఒక ఆహారంలా కనిపిస్తోంది. సరిగ్గా అదే క్షణం మెరుపు మెరిసింది. ఆ వెలుతురులో అద్దం అవతల ఉన్న ముసుగు వ్యక్తికి అద్దం యూతల కిటికీకి అతి దగ్గరగా నిశ్శబ్దంగా ఒక రాక్షసుడిలా నిలబడిన రామ్ ముఖం కనిపించింది. ఆ ముసుగు వ్యక్తి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. వాడి చేతిలోని పరికరం వణికింది. ఉదయం హాస్పిటల్లో తన చేతిని పట్టుకుని ఎముకలు విరిచేసిన ఆ మృత్యుదేవత ముఖం అది. రామ్ కళ్ళల్లో ఉన్న ఆ తీక్షణమైన భయంకరమైన చూపు వాడి ప్రాణాలను గాల్లో కలిపేలా ఉంది. రామ్ ఏమీ చేయలేదు. తలుపు తీయలేదు. వాడి మీద దూకలేదు. కేవలం తన చేతిని పైకెత్తి కిటికీ అద్దం మీద తన చూపుడు వేలిని ఆనించాడు. ఆ వేలితో నువ్వు లోపలికి వస్తే నీ ప్రాణాలు తీయడానికి నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించను అన్న ఒక భయంకరమైన నిశ్శబ్దమైన హెచ్చరిక పంపాడు. ఆ చూపుల వెనుక ఉన్న పౌరుషం, ఆ దృఢమైన దేహం వెనుక దాగి ఉన్న క్రోధాన్ని ఆ హంతకుడు స్పష్టంగా చూశాడు. ఒక సింహం గోలోకి వట్టి చేతులతో వెళ్ళినట్టుగా వాడికి అర్థమైపోయింది. ఆ గదిలో ఉన్నది డాక్టర్ హేమలత మాత్రమే కాదు. ఆమె ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలను అడ్డుపెట్టే ఒక మృత్యుంజయుడు ఉన్నాడని. ఆ కళ్ళల్లోని రౌద్రాన్ని తట్టుకోలేక భయంతో వాడి కళ్ళు వణికాయి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వచ్చిన దారినే పైప్ పట్టుకుని కిందకు జారిపోయాడు. చీకట్లో చెట్లు మాటున కనుమరుగైపోయాడు. రామ్ అలాగే కిటికీ దగ్గర నిలబడి వాడు ఆ కాంపౌండ్ వాల్ దాటి వెళ్లేదాకా గమనించాడు. శత్రువు వెళ్ళిపోయాడు. కానీ ఈ రాత్రికి మాత్రమే. వాడి ముఖంలో ఒక చిరునవ్వు, ఒక క్రూరమైన నవ్వు మెరిసింది. నువ్వు రావడం కాదరా, నేనే వస్తాను. మీ పునాదులు కదిలించే రోజు దగ్గరలోనే ఉంది అని తనలో తానే అనుకున్నాడు రామ్. గాలి హోరుకు కిటికీకి ఉన్న తెర ఎగిరిపడుతున్నాయి. ఆ చలిగాలి మంచం మీద నిద్రపోతున్న హేమలతకు మెలకువ వచ్చింది. ఆమె కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి. గదిలో చిన్నగా వెలుగుతున్న నైట్ ల్యాంప్ కాంతిలో ఆమెకు ఎదురుగా ఒక దృశ్యం కనిపించింది. కిటికీ దగ్గర రామ్ నిలబడి ఉన్నాడు. అతని వీపు ఆమె వైపు ఉంది. ఆ దృఢమైన దేహం, ఆ నిటారుగా ఉన్న భుజాలు ఒక శిలా విగ్రహంలా కదలకుండా నిలబడి బయటకు చూస్తున్నాడు. అతడు పడుకోలేదు. గాలికి కిటికీ సందుల్లోంచి వస్తున్న వాన చినుకులు అతని చొక్కాను తడుపుతున్నాయి. అయినా సరే అతను కదలకుండా ఒక సైనికుల్లా, ఒక కాపలాదారులా నిలబడి ఉన్నాడు. హేమలతకు ఆ దృశ్యం చూసి ఆశ్చర్యం వేసింది. వీడు పడుకోకుండా ఈ అర్ధరాత్రి పూట కిటికీ దగ్గర ఏం చేస్తున్నాడు? ఎవరికోసం ఎదురు చూస్తున్నట్లు, ఎవరినో వెతుకుతున్నట్లు ఎందుకంత అప్రమత్తంగా ఉన్నాడు అన్న ప్రశ్నలో
ఆమె మదిలో మెదిలాయి. ఆమె నెమ్మదిగా చప్పుడు చేయకుండా లేచి కూర్చుంది. రామ్ని గమనించింది. అతను నిలబడిన తీరు, అతని కండరాల బిగువు ఒక సాధారణమైన డ్రైవర్కు ఉండేవి కావు. ఒక యుద్ధానికి సిద్ధంగా ఉన్న వీరుడిలా అతను కనిపిస్తున్నాడు. ఆ క్షణంలో ఆమెకు రామ్ మీద ఉన్న కోపం, అసహ్యం స్థానంలో ఒక తెలియని అస్పష్టమైన కుతూహలం చోటు చేసుకుంది. నిజంగానే వీడు నాన్నగారిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాడా? బ్లాక్మెయిల్ చేసేవాడైతే నా పక్కన పడుకోవడానికి ప్రయత్నిస్తాడు, నా మీద అధికారం చూపిస్తాడు. కానీ వీడు నా నీడను కూడా తాకడానికి భయపడుతున్నాడు. పైగా ఇలా నా కోసం రాత్రంతా నిద్రపోకుండా కాపలా కాస్తున్నాడు. ఎందుకు? నన్ను ఎవరి నుంచి కాపాడుతున్నాడు? నాన్నగారు చెప్పిన ఆ ప్రాణగండం నిజమేనా? హేమలత మనసులో మొదటిసారి ఆలోచన మొదలైంది. ఒక డాక్టర్గా ఒక మనిషి ప్రవర్తనను విశ్లేషించే ఆమె మెదడు ఇప్పుడు రామ్ ప్రవర్తనను విశ్లేషించడం ప్రారంభించింది. ఉదయం హాస్పిటల్లో పగిలిన ఆ కాఫీ కప్పు, అది కేవలం ప్రమాదం కాదు. వాడు కావాలనే ఆ కాఫీని కింద పడేశాడు. ఎందుకు? అందులో ఏమైనా ఉందా? ఆ విషయాలన్నీ ఇప్పుడు ఆమెకు కొత్త కోణంలో కనిపిస్తున్నాయి. బయట ఉరుము ఉరిమింది. ఆ శబ్దానికి రామ్ వెనక్కి తిరిగాడు. హేమలత మంచం మీద కూర్చొని తన్నే చూస్తుండడం అతను గమనించాడు. అతని కళ్ళల్లోని ఆ కాఠిన్యం, ఆ క్రోధాగ్ని అమాంతం మాయమైపోయాయి. క్షణాల్లో అతను మళ్ళీ ఆ భావశూన్యమైన విధేయుడైన డ్రైవర్ ముఖాన్ని పులుముకున్నాడు. తలదించుకొని, అమ్మగారు మెలకువ వచ్చిందా? గాలికి భయపడ్డారా? ఏం కాదు, నేనున్నాను కదా, మీరు పడుకోండి అన్నాడు ఎంతో సాదాసీదాగా, మృదువుగా. కానీ ఈసారి హేమలత ఆ నాటకానికి మోసపోలేదు. క్షణం క్రితం తనను చూసిన ఆ మృగరాజు దేహాన్ని, ఆ తీక్షణతను ఆమె కళ్ళు స్పష్టంగా ఒడిసిపట్టుకున్నాయి. నువ్వు నాటకమాడుతున్నావు రామ్. నువ్వు చూపిస్తున్న నీ నిజ స్వరూపం ఇది కాదు. నీ వెనుక ఒక భయంకరమైన గతం, ఒక పౌరుషం దాగి ఉన్నాయి. ఆ నిజమేమిటో నేను తెలుసుకుంటాను. నీ నీడ లాంటి ఆ నిజాన్ని నేను వెలికి తీస్తాను అని హేమలత మనస్సు నిశ్చయించుకుంది. ఏం లేదు, కాస్త నీళ్లు కావాలి అంది హేమలత. తన గొంతులో ఎప్పటిలాగే ఉన్న అహంకారాన్ని, కఠినత్వాన్ని దాచేసి కాస్త మృదువుగా. రామ్ వెంటనే టేబుల్ మీద ఉన్న జగ్గులోంచి నీళ్లు గ్లాసులో పోసి ఆమెకు అందించాడు. అతని చేతులు ఆమె చేతులను తాకకుండా ఎంతో జాగ్రత్త పడ్డాడు. హేమలత నీళ్లు తాగుతూ అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆ కళ్ళల్లో ఉన్న అంతుచిక్కని లోతును చదవడానికి ప్రయత్నించింది. కానీ రామ్ చూపులు నేల మీద ఉన్నాయి. గ్లాస్ కింద పెట్టి ఆమె మళ్ళీ దుప్పటి కప్పుకుంది. కానీ ఈసారి ఆమెకు నిద్ర పట్టలేదు. ఆమె మనసు ఒక డిటెక్టివ్లా పనిచేయడం ప్రారంభించింది. తన తండ్రి దాచిన రహస్యం, రామ్ వెనుక ఉన్న అదృశ్య శక్తి, తన చుట్టూ అల్లుకుంటున్న ఆ ప్రమాద వలయం, ఇవన్నీ ఆమెను ఒక కొత్త యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నాయి. ఒకవైపు బయట వర్షం ఆగి గాలి నెమ్మదిస్తుంది. ఇంకోవైపు హేమలత మనసులో మాత్రం ఒక ప్రచండమైన తుఫాను మొదలైంది. ఆ తుఫాను ఆమెలో అహంకారాన్ని, గర్వాన్ని తుడిచిపెట్టి ఒక మూగ ప్రేమకు, ఒక ఆరాధనకు దారితీస్తుందా? లేక ఆ నీడలాంటి భయం ఆమెను మరింత భయపెడుతుందా? చీకట్లో ఇద్దరు మనుషులు, రెండు భిన్నమైన ప్రపంచాలు, ఒకటే గదిలో ఎవరికి వారే తన రహస్యాలు కాపాడుకుంటూ ఒక కొత్త మజిలీకి సిద్ధమవుతున్నారు. ఉదయం 6 గంటలు. ఆకాశం ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. రాత్రంతా వీచిన గాలివానకు ఆనంద నిలయం ఆవరణలో చెట్ల ఆకులన్నీ కడిగిన ముత్యాల్లో మెరుస్తున్నాయి. మట్టి వాసన గాలిలో కలిసి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కానీ హేమలత మనసులో మాత్రం ఆ ఆహ్లాదం లేదు. రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. దుప్పటి పక్కకు నెట్టి మెల్లగా మంచం మీద నుంచి కిందకు దిగింది హేమలత. ఆమె చూపులు నేరుగా కిటికీ మూల వైపు వెళ్ళాయి. అక్కడ రామ్ ఎప్పటిలాగే ప్రశాంతంగా తన చాపను మడతపెట్టి కిటికీ అంచున ఉన్న నీటి బిందువులు ఒక చిన్న గుడ్డతో తుడుస్తున్నాడు. అతని కదలికలో ఏమాత్రం తొత్రపాటు లేదు. ముఖంలో రాత్రి జరిగిన దానికి సంబంధించిన ఏ ఆనవాళ్ళు లేదు. ఒక సాధారణ పనివాడు తన దినచర్య ఎలా మొదలు పెడతాడో అచ్చం అలాగే ఉన్నాడు. హేమలత అతన్ని రెప్పవాల్చకుండా చూస్తోంది. రాత్రి నేను చూసింది నిజమేనా, లేక నా భ్రమ? మెరుపు వెలుతురులో కిటికీ దగ్గర నిలబడిన ఆ ఆజానుబాహుడైన యోధుడు వీడేనా? ఆ కళ్ళల్లో రగిలిన అగ్నిపర్వతం ఏమైంది? ఇంత తొందరగా ఒక మనిషి తన భావాలను ఎలా దాచుకోగలడు? ఆమె మెదడులో 100 ప్రశ్నలు. రామ్ నెమ్మదిగా పిలిచింది హేమలత. ఆమె గొంతులో ఎప్పటిలాగే ధ్వనించే ఆ అహంకారం, ఆ కసి ఇప్పుడు లేవు. ఒక తెలియని మార్దవం, ఒక అన్వేషణ అందులో దాగి ఉన్నట్టు వినిపించింది. రాము ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. చేతిలో ఉన్న గుడ్డను పక్కన పెట్టి చేతులు కట్టుకుని వినయంగా తల వంచుకున్నాడు. అమ్మగారు,
మెలకువ వచ్చిందా? నేను కిందకు వెళ్ళి మీకు కాఫీ తీసుకురానా? అడిగాడు. హేమలత అతన్ని సమీపించింది. ఈసారి ఆమె అతనికి కాస్త దగ్గరగా నిలబడింది. రాత్రి నిద్ర పట్టలేదు రామ్. చాలాసేపు కిటికీ దగ్గర నిలబడి ఉన్నావు. ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నావా? ఆమె కళ్ళు అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ వాడి మనసులో రహస్యాన్ని లాగడానికి ప్రయత్నిస్తున్నాయి. రామ్ ముఖంలో ఎలాంటి కంగారు లేదు. అదేం లేదమ్మగారు. రాత్రి గాలివాన బాగా వీచింది కదా, కిటికీ అద్దాలు ఏమైనా పగులుతాయేమోనని, వర్షం నీళ్లు లోపలికి వచ్చి మీ నిద్ర భంగం కలుగుతుందేమోనని చూస్తున్నాను. అంతే తప్ప ఎవరికోసం ఎదురు చూస్తాను అన్నాడు అత్యంత సహజంగా. ఆ సమాధానం వినగానే హేమలతకు ఒకంత కోపం, ఒకంత ఆశ్చర్యం కలిగాయి. ఎంత అబద్ధం చెబుతున్నాడు! తను రాత్రి చూసిన ఆ భయంకరమైన చూపులు కేవలం కిటికీ అద్దాలు పగలకుండా కాపలా కాయడానికి వచ్చినవి కావు. కానీ వాడు తనను ఎందుకు మోసం చేస్తున్నాడు? తనను కాపాడుతున్నానన్న విషయం తనకెందుకు తెలియనివ్వడం లేదు? అవునా, కిటికీ అద్దాలు పగలకుండా కాపలా కాయడానికి డ్రైవర్లను పనిలో పెడతారని నాకిప్పుడే తెలిసింది. సరే, వెళ్ళి కాఫీ తీసుకురా అని గంభీరంగా చెప్పి బాత్రూం వైపు నడిచింది హేమలత. రామ్ నెమ్మదిగా ఊపిరి పీల్చుకున్నాడు. డాక్టర్ గారికి తన మీద అనుమానం మొదలైందని అతనికి అర్థమైంది. ఆమె చాలా తెలివైనది. ఏ చిన్న పొరపాటు జరిగినా తన అసలు రూపం ఆమె పసిగడుతుంది. తాను మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుని కిందకు వెళ్ళాడు. కింద హాల్లో విశ్వనాథం గారు అటు ఇటు ఆందోళనగా పచారులు చేస్తున్నారు. రాత్రి వచ్చిన గాలివానకు ఆయనకు నిద్ర పట్టలేదు. తన శత్రువు ఆ కిటికీని, ఆ గాలివానను ఆసరాగా చేసుకుని తన కూతురు మీద ఏమైనా దాడికి యత్నించాడేమో అన్న భయం ఆయన్ని వెన్నాడుతోంది. రామ్ మెట్లు దిగి రావడం చూడగానే ఆయన పరుగున వెళ్ళాడు. రామ్, హేమకంతా కులాసాగా ఉందా బాబు? రాత్రిమైనా ఆయన మాటలు పూర్తి కాకముందే వణికిపోయాడు. రామ్ చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకుని అయ్యగారికి కాస్త దగ్గరగా వెళ్ళి చాలా నెమ్మదిగా, మీరు భయపడకండి అయ్యా, అమ్మగారు సురక్షితంగా ఉన్నారు. రాత్రి వాడు వచ్చాడు, కానీ లోపలికి అడుగు పెట్టే సాహసం చేయలేకపోయాడు. నేనున్నాను కదా, మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు. విశ్వనాథ్ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన చేతులు అప్రయత్నంగా రామ్ చేతులు పట్టుకున్నాయి. నా ప్రాణం నిలబెట్టావు బాబు. వాడి కన్ను నా కూతురు మీద పడిందని తెలిసినప్పటి నుంచి నాకు క్షణమొక యుగంలా గడుస్తోంది. నా కూతురు ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి రామ్. అయ్యా, మీరు అలా కంటతడి పెట్టకూడదు. నా ప్రాణం పోయినా అమ్మాయి గారిని కంటి రెప్పలా కాపాడుకుంటాను. కానీ వాడు ఊరుకునే రకం కాదు. మళ్ళీ మళ్ళీ వస్తాడు. వాడిని సమూలంగా నాశనం చేయాలంటే మనం వాళ్ళను రంగంలోకి దించాలి. మీకు సమ్మతమేనా? అడిగాడు రామ్. విశ్వనాథం గారు ఒక్క క్షణం ఆలోచించారు. రామ్ గతం తాలూకు ఆ చీకటి ప్రపంచంలోకి వాడిని మళ్ళీ పంపడం ఆయనకి ఇష్టం లేదు. వాడి తండ్రికి ఇచ్చిన మాట అది. కానీ ఇప్పుడు తన కూతురు ప్రాణాలు దక్కాలంటే అదే ఏకైక మార్గమని ఆయనకు అర్థమవుతుంది. సరే రామ్, నీ ఇష్టం. కానీ హేమకు మాత్రం ఈ విషయాలేవి తెలియకూడదు. అది తట్టుకోలేదు. అలాగేనయ్యా అని రామ్ వెళ్ళబోతుండగా మెట్ల మీద నుంచి హేమలత గొంతు వినిపించింది. ఏ విషయాలు నాన్నగారు నేను తట్టుకోలేనిది? ఇద్దరు ఉలిక్కిపడి పైకి చూశారు. హేమలత మెట్లు దిగుతూ వస్తుంది. ఆమె వేసుకున్న లేత ఆకుపచ్చ చీరలో ఎలాంటి ఆభరణాలు లేకపోయినా ఒక దేవతలా కనిపిస్తుంది. కానీ ఆమె ముఖంలో ఒక తీక్షణమైన ప్రశ్న ఉంది. ఇద్దరి మధ్య జరుగుతున్న ఆ రహస్య సంభాషణ ఆమె కొంతమేర వింది. విశ్వనాథం గారు తడబడ్డారు. అదేం లేదమ్మా, అది ఈ రామ్ వాళ్ళ ఊళ్ళో వాళ్ళ బంధువులకు ఏదో కష్టం వచ్చిందట. ఆ విషయాన్నే చెబుతున్నాడు. నువ్వెందుకు తట్టుకోలేవన్నానంటే, నువ్వు డాక్టర్వి కదా, ఎవరికైనా ఏ కష్టం వచ్చినా తట్టుకోలేవు, జాలి పడతావు కదా అని అంటూ ఏదో కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. హేమలతకు ఆ మాటలు ఏమాత్రం నమ్మశక్యంగా అనిపించలేదు. తన తండ్రి జీవితంలో ఎప్పుడూ ఇంతలా తడబడ్డం ఆమె చూడలేదు. ఆయన ఖచ్చితంగా ఏదో దాస్తున్నారని ఆమెకు నిర్ధారణ అయిపోయింది. రామ్ వైపు చూసింది. వాడు ఎప్పటిలాగే తల వంచుకుని ఏమీ ఎరగని అమాయకుడిలా నిలబడి ఉన్నాడు. ఎంత అద్భుతమైన నటుడివిరా నువ్వు! నా తండ్రిని వాడుకుని నాతోనే నాటకాలు ఆడుతున్నావా? ఈ నాటకానికి తెరదించే బాధ్యత నాదే అని మనసులో అనుకుంది. అవును నాన్నగారు, అయితే ఆ బంధువుల కష్టమేంటో రామ్ నాతో చెప్పొచ్చు కదా. నేను నా భర్తకు సహాయం చేయకుండా ఉంటానా కదా రామ్ అంటూ ఒక వెటకారమైన నవ్వు నవ్వింది హేమలత. ఆ భర్త అన్న పదాన్ని ఆమె చాలా నొక్కి పలికింది. రామ్ ముఖంలో ఎలాంటి చలనం లేదు. అదేం లేదమ్మగారు, అయ్యగారు దయతలిచి కొంత సాయం చేస్తున్నారు.
నా కష్టాలు మీకు చెప్పుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. నేను కారు తుడిచి బయటకు తీసుంచాను. మీరు హాస్పిటల్‌కి వెళ్ళడానికి సిద్ధం కండి అని చెప్పి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు. హేమలత తన తండ్రి వైపు తీవ్రంగా చూసింది. నాన్నగారు, మీరు నా దగ్గర ఏదో పెద్ద నిజం దాస్తున్నారు. అది ఆయన గతం గురించా? లేక మన కుటుంబానికి సంబంధించినదా? ఏదో ఒకరోజు ఆ నిజం నేనే తెలుసుకుంటాను. అప్పుడు మీరు నన్ను క్షమించమని అడిగినా నేను వినను అని ఖచ్చితంగా చెప్పి డైనింగ్ టేబుల్ వైపు నడిచింది. విశ్వనాథం గారు భారంగా నిట్టూర్చారు. అరగంట తర్వాత కార్ పోర్టికోలో సిద్ధంగా ఉంది. హేమలత తన మెడికల్ బ్యాగ్ పట్టుకుని బయటకు వచ్చింది. రామ్ డోర్ తీసి నిలబడ్డాడు. హేమలత లోపల కూర్చోబోతూ ఒక్కసారి ఆగి కార్ టైర్ల వైపు చూసింది. రామ్, ఈ కారు బ్రేక్స్ సరిగ్గా ఉన్నాయా? నిన్న నా ఎర్ర కారు బ్రేక్స్ పాడైపోయాయని చెప్పావు కదా. ఇది పెద్ద కారు కదా, ఇది బాగానే ఉందా అని అడిగింది. రామ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ చూపుల్లో ఒక సూటి ప్రశ్న ఉంది. నీకు తెలుసు కదా నా కార్ బ్రేక్స్ ఎలా పాడయ్యాయో అని ఆమె పరోక్షంగా అడుగుతోందని అతనికి అర్థమైంది. అంతా బాగానే ఉందమ్మగారు. నేను ప్రతిరోజు ఉదయాన్నే కారులోని ప్రతి భాగాన్ని చెక్ చేస్తాను. మీరు నిశ్చింతగా కూర్చోండి అన్నాడు. ఆ మాటల్లోని శ్లేష హేమలతకు అర్థమైంది. నీ ప్రాణ రక్షణ నా బాధ్యత అని వాడు పరోక్షంగా చెబుతున్నాడని ఆమెకు అనిపించింది. కారు హాస్పిటల్ వైపు సాగుతోంది. ఈరోజు ట్రాఫిక్ కాస్త ఎక్కువగా ఉంది. కారు వెనుక సీట్లో కూర్చున్న హేమలత మనసు నిన్నటి ఘటన చుట్టూ తిరుగుతూనే ఉంది. నిన్న తన ఛాంబర్ దగ్గర వాడు కాఫీ కప్పు కింద పడేయడం అదొక ప్రమాదంగా ఆమెకిప్పుడు అనిపించడం లేదు. వాడు కావాలనే చేశాడు. ఎందుకు? అందులో ఏముంది? ఈరోజు ఎలాగైనా ఆ విషయం తేల్చుకోవాలని అనుకుంది. కారు హాస్పిటల్ పార్కింగ్లో ఆగింది. నువ్విక్కడే ఉండు. మధ్యాహ్నం వరకు నేను కిందికి రాను. ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి హేమలత లోపలికి నడిచింది. ఆమె తన క్యాబిన్లోకి వెళ్ళగానే ముందుగా ఇంటర్కామ్ తీసి ఆసుపత్రి హెడ్ సెక్యూరిటీ ఆఫీసర్ని, క్యాంటీన్ మేనేజర్ని పిలిచింది. 5 నిమిషాల్లో వాళ్ళిద్దరూ భయంగా డాక్టర్ హేమలత ముందు నిలబడ్డారు. నిన్న మధ్యాహ్నం నా క్యాబిన్కి కాఫీ తీసుకొచ్చిన కుర్రాడు ఎవరు? వాడు రోజూ వచ్చే రాముడు కాదే? నేను గమనించాను అడిగింది హేమలత సూటిగా. క్యాంటీన్ మేనేజర్ తడబడ్డాడు. అవును మేడం, నిన్న రాముడికి కడుపు నొప్పిగా ఉంటే అప్పుడే క్యాంటీన్లో చేరిన కొత్త కుర్రాడు తీసుకువెళ్తాను అంటే పంపించాను. కానీ వాడు కాఫీ తీసుకువెళ్ళిన 10 నిమిషాలకే ఏమైందో ఏమో ఎవరికి చెప్పకుండా డ్రెస్ మార్చుకుని పారిపోయాడు. వాడి అడ్రస్ కూడా మా దగ్గర లేదు మేడం. ఏదైనా పొరపాటు జరిగిందా అన్నాడు భయంగా. హేమలత గుండె లబ్డబ్బని వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఒక కొత్త కుర్రాడు కాఫీ తీసుకురావడం, వెంటనే పారిపోవడం, ఇది యాదృచ్ఛికం కాదు. సెక్యూరిటీ, నిన్న క్యాబిన్ ముందు పగిలిపోయిన ఆ కాఫీ కప్, ఆ ట్రే ఎక్కడున్నాయి? క్లీన్ చేసిన వాళ్ళను అడిగి వెంటనే అవి నా దగ్గరకు తీసుకురండి అని ఆదేశించింది. సెక్యూరిటీ ఆఫీసర్, మేడం, ఆ కప్పు కింద పడిన వెంటనే మా క్లీనింగ్ స్టాఫ్ వచ్చి తుడిచేశారు. ఆ పగిలిన పెంకులు, ఆ కాఫీ మరకలు ఉన్న ట్రే వెనుక ఉన్న చెత్తకుండీలో పారేశారు. నేనిప్పుడే తీసుకొస్తాను అని పరిగెత్తాడు. 10 నిమిషాల తర్వాత ఆ ట్రే, కొన్ని గాజు పెంకులు ఒక కవర్లో తీసుకొచ్చాడు. హేమలత వాటిని తన గ్లౌజ్ వేసుకుని చేతుల్లో జాగ్రత్తగా తీసుకుంది. ఆ ట్రే మీద ఇంకా కాఫీ మరకలు కొన్ని ఎండిపోయి ఉన్నాయి. ఒక డాక్టర్గా మందుల వాసన పసిగట్టగలిగిన నైపుణ్యం ఆమెకుంది. ఆ మరకను దగ్గరకు తీసుకుని వాసన చూసింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో, భయంతో విప్పార్లాయి. అందులో సైనైడ్ లక్షణాలు ఉన్న ఒక అత్యంత ప్రమాదకరమైన వాసన లేని ఒక విషయం కలిసిందని ఆమెకు ఇట్టే అర్థమైపోయింది. ఆ విషయం కడుపులోకి వెళ్తే 5 నిమిషాల్లో గుండెపోటుతో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఎవరికీ కనీసం అనుమానం కూడా రాదు. సహజ మరణంలాగే అనిపిస్తుంది. ఒక కార్డియాలజిస్ట్కే గుండెపోటు వచ్చిందంటే ఎవరు అనుమానించరు. హంతకుడి ప్లాన్ ఎంత పకడ్బందీగా ఉందో ఆమెకు అర్థమైపోయింది. హేమలత అలాగే కుర్చీలో కూలబడిపోయింది. ఆమె ముఖం పాలిపోయింది. నుదిటి మీద చెమటలు పట్టాయి. నిన్న ఆ కాఫీ కప్పు తను తాగి ఉంటే ఈ పాటికి తను ఒక శవమై ఆనంద నిలయం ముందు పడి ఉండేది. తన తండ్రి గుండె పగిలి చనిపోయేవాడు. కానీ ఆ కాఫీ తన దాకా రాకుండా అడ్డుకున్నది ఎవరు? రామ్. వాడు ఒక అమాయకుళ్ళ, ఒక పరివాడిలా నటించి ఆ ట్రే కింద పడేసి అందరి ముందు తన చేసి చివాట్లు తిని తన పరువు కాపాడి తన ప్రాణాలు సైతం నిలబెట్టాడు. రక్తం కారుతున్నా సరే ఒక మాట కూడా అనకుండా తల వంచుకొని వెళ్ళిపోయాడు. హేమలత కళ్ళల్లోంచి కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. నేనెంత మూర్ఖురాల్ని! నా అహంకారం నా కళ్ళు కప్పేసింది.
నా ప్రాణాలను కాపాడిన దేవుణ్ణి నేను అందరి ముందు పచ్చిబూతులు తిట్టాను. అతని చేతి నుంచి రక్తం కారుతున్నా నాకు అసలు జాలి కలగలేదు. ఒక ప్రాణాన్ని నిలబెట్టే డాక్టర్నని గర్వించే నేను ప్రాణదాతని అవమానించాను. ఆమె మనసు పశ్చాత్తాపంతో దహించుకుపోతోంది. ఆమె గబాగబా కుర్చీలోంచి లేచింది. తనను చంపాలనుకున్నది ఎవరు? తనకెవరితోనూ శత్రుత్వం లేదే. తన తండ్రితో గొడవ పడేంతటి శత్రువులు ఎవరున్నారు? అదంతా తర్వాత ఆలోచించొచ్చు. ముందు తను వెళ్ళి రామ్ని క్షమాపణ అడగాలి. వాడి కాళ్ళు పట్టుకొనైనా సరే వాడి మౌనాన్ని బద్దలు కొట్టాలి అనుకుంది. వేగంగా క్యాబిన్ బయటకు వచ్చి లిఫ్ట్ వైపు పరుగు తీసింది హేమలత. పార్కింగ్ ఏరియాకు చేరుకుంది. అక్కడ కారు నీడలో ఒక పాత పత్రిక చదువుకుంటూ ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు రామ్. అతన్ని చూడగానే హేమలత అలుగులు భారమయ్యాయి. ఇప్పటి వరకు వాడు ఒక సాధారణమైన డ్రైవర్, ఒక అసహ్యమైన భర్త. కానీ ఇప్పుడు వాడు తన ప్రాణదాత, తన తండ్రి పంపిన ఒక అదృశ్య రక్షకుడు. ఆమె నెమ్మదిగా కారు దగ్గరికి వెళ్ళింది. రామ్ ఆమెను చూడగానే చప్పున లేచి నిలబడ్డాడు. పత్రిక పక్కన పెట్టి చేతులు కట్టుకున్నాడు. ఏంటమ్మగారు, అప్పుడే వచ్చేశారు, ఇంటికి వెళ్ళాలా అని అడిగాడు. ఎప్పటిలాగే ఏ భావము పలకని గొంతుతో. హేమలత అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఆ అహంకారం, ఆ గర్వం అన్నీ ఆ కళ్ళల్లో కరిగిపోయాయి. రామ్, ఆమె గొంతు వణుకుతుంది. రామ్ కంగారు పడ్డాడు. ఏమైందమ్మగారు? ఎవరైనా ఏమైనా అన్నారా? ఎందుకు ఏడుస్తున్నారు అంటూ ఒక అడుగు ముందుకు వేశాడు. కానీ తన పరిధిని గుర్తు చేసుకుని వెంటనే ఆగిపోయాడు. నిన్న నా కాఫీ కప్పు కింద ఎందుకు పడేశావు రామ్? ఆమె సూటిగా అడిగింది. రామ్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. ఆమెకు నిజం తెలిసిపోయిందని అతనికి అర్థమైంది. కానీ తను ఒప్పుకోకూడదు. నేను ముందే చెప్పాను కదమ్మగారు, నా చేతులు జారి. అబద్ధం చెప్పక రామ్. హేమలత గొంతు కాస్త పెరిగింది. కానీ అందులో కోపం లేదు, ఒక విధమైన ఆర్తి ఉంది. ఆ కాఫీలో విషముందని నాకు తెలుసు. నన్ను ఎవరో చంపాలనుకున్నారని కూడా నాకు తెలుసు. వాడి బారి నుండి నన్ను కాపాడడానికి నువ్వే ఆ కాఫీ కప్పు పడేశావని నాకు స్పష్టంగా అర్థమైంది. అయినా ఎందుకు నా దగ్గర నటిస్తున్నావు? నా ప్రాణాలు కాపాడి కూడా అందరి ముందు నా చేత ఎందుకు పడి తిట్లు తిన్నావు? ఎందుకు రామ్? నేను నీకు అంత పరాయిదాన్నా? ఏడుస్తూనే అడిగింది హేమలత. రామ్ ముఖంలో మొదటిసారి ఒక చిన్న కలవరం కలిగింది. ఇప్పుడు రామ్ అసలు నిజమేంటో హేమలతకు చెప్తాడా? తన తండ్రి గతం, తన గతం ఏంటో ఆమెకు చెప్తాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.